సో పులివెందులలోని జగన్ ఇలాకాలో టీడీపీ తడాకా ఏంటో చూపించారని చెప్పొచ్చు. అలాంటిది వైసీపీ ఓటమి పాలైన తర్వాత వైసీపీ అధినేత అండ్ పులివెందుల ఎమ్మెల్యే సైలెంట్గా ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి పులివెందులలో చూసుకుంటే కనుక జగన్ ఇలాకాలో టీడీపీ తడాకా ఏంటో, టీడీపీ పవర్ ఏంటో చూపించారని చెప్పొచ్చు. అలాంటిది వైసీపీ ఓటమి పాలైన తర్వాత వైసీపీ అధినేత అండ్ పులివెందుల ఎమ్మెల్యే ఇప్పుడు టోటల్గా సైలెంట్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఏమంటారు మేడం? అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి ముందే ఊహించారు ఓడిపోతానని. మీరు గమనిస్తే కనుక అయితే అందుకనే వాళ్ళు దానికోసమని చాలా పెద్దగా ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగట్లేదు, ఇక్కడంతా గందరగోళం జరుగుతోంది అంటూ వాళ్ళు చాలా పెద్ద ఇష్యూ చేశారు దాన్ని. ఈవెన్ కొట్లాట్లు కూడా జరిగాయి మనకు తెలుసు. ముందు రోజు రాత్రి వాళ్ళు అందుకే డబ్బులు హడావుడిగా పంచడం కూడా జరిగింది 100 కోట్ల దాకా. అంటే అతని మీద ఉండే నెగిటివిటీ అతనికి తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డికి క్లియర్గా. అందుకని ఆయన అసలు అటుపక్క వెళ్ళలేదు. అసలు ఒక్కసారి కూడా ఆయన పులివెందులకు వెళ్ళటం కానీ, ప్రజల్ని కలవటం కానీ, లేదు ఒక క్యాంపెయిన్ చేయటం కానీ ఏమీ చేయలేదు మనిషి. అందుకని అవినాష్ రెడ్డి వెళ్ళాడు, కానీ అవినాష్ రెడ్డికి కూడా తెలుసు. అంటే వాళ్ళకి క్లియర్గా ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం అనేది ఏ రకంగా వెళ్తోంది అర్థమైంది, ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత ఉంది అనేది కూడా అర్థమైంది. నాట్ ఓన్లీ మద్యం కుంభకోణం, ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఇప్పుడు ఒక 5-6 పర్యటనలు చేశాడు ఆయన. రాప్తాడు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇట్లాగా ఎక్కడా కూడా ఆయన ప్రజలతోటి ఫ్రీగా మాట్లాడటం కానీ, అంటే ఒక సహజత్వం ఎక్కడా లేదు, అంతా కూడా అసహజత్వమే. అంటే కృత్రిమంగా మనుషులు తెచ్చుకోవటం అన్నీ కూడా కృత్రిమమే. మనిషి నవ్వు దగ్గర నుంచి, మనిషి మాట దగ్గర నుంచి, అబద్ధాలు, ఇవి ప్రజలకి చాలా బాగా అర్థమయ్యాయండి. అందుకే వాళ్ళు అతన్ని వద్దు అనుకున్నారు. అంటే అసలు పులివెందుల్లో మీరు జస్ట్ ఇమేజ్ చేయండి, 31 సంవత్సరాలుగా మేము యునానిమస్గా ఎన్నికవుతున్నాము అన్న పెద్ద మనుషులు ఓడిపోయారు, అది కూడా డిపాజిట్ లేకుండా. అంటేనే మీకు అర్థమైంది 31 సంవత్సరాలు వాళ్ళు ఏ రకంగా ప్రజలని బెదిరించి, అంటే ఓట్లు హక్కు వినియోగించుకోకుండా వీళ్ళే ఓట్లు వేసేసుకుని ఒక అపోజిషన్ లేకుండా బెదిరించి ఇన్ని రకాలుగా చేసి వాళ్ళు నెగ్గారు. ఈసారి 11 అప్లికేషన్స్ వచ్చాయి. సో ఈ 11 అనేది కూడా ఆయన పాపం చాలా బాగా వెంటాడుతోంది, అదేదో నైట్ మేర్ లాగా. అందుకని 11 మంది వేయగలిగారు. అంటే ఒక అభ్యర్థి కూడా వేయలేని స్థితిలో 30 ఏళ్ళు ఉన్న ఒక నియోజకవర్గంలో 11 మంది వేయగలిగారు అంటేనే అక్కడ తెలుగుదేశం కూటమి నెగ్గేసింది ఆల్రెడీ. ఇంకా వేరే మీకు ఎలక్షన్ అక్కర్లే, ఎలక్షన్లో ఓడినా గెలిచినా కూడా సంబంధం లేదు. అండ్ ఇంకొకటి 30 సంవత్సరాలు ఆధీనంలో ఉంటే వైసీపీ ఆధీనంలో ఉన్న పులివెందుల స్వాతంత్రం రోజున తర్వాత స్వాతంత్రం వచ్చిందని చెప్పొచ్చు అంటారా మనం? వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. ఎగ్జాక్ట్లీ ఆ రోజుతోటి వాళ్ళకి పూర్తి స్వతంత్రం వచ్చింది. అంటే స్వేచ్ఛ, ఏ రకంగా మాట్లాడే స్వేచ్ఛ, తిరిగే స్వేచ్ఛ, అంటే వాళ్ళు మనుషులుగా ఒక బతికే స్వేచ్ఛ వచ్చింది. అంతవరకు బిక్కుబిక్కుమంటూ బతకడం అంటాం చూడండి, ఆ రకంగా బతుకుతూ వచ్చారు. అలాంటి మనుషులు ఎలక్షన్స్ ముందు కూడా మనకు తెలుసు, సార్వత్రిక ఎన్నికల ముందు కూడా భారతీరెడ్డి నిలదీసే స్థాయికి ఒక రైతు భారతీరెడ్డి చుట్టం వచ్చాడంటేనే మీరు ఆలోచించుకోండి. అందుకని నేను అనేది ఏంటంటే ఈ ఓటమి అనేది ఇది సాధారణ ఓటమి కాదండి జగన్మోహన్ రెడ్డికి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏమి మాట్లాడలేకపోతున్నాడు. లేదా నెక్స్ట్ డే అసలు ప్రెస్ మీట్ పెట్టాలి, ఆ రోజే పెట్టాలి. సరే కనీసం మర్నాడు పెట్టైనా కూడా ఆయన వివరణ ఇచ్చుకోవాలి. ఆయన అడగాలి పులివెందుల ప్రజల్ని. ఏమడగాలి? 30 ఏళ్ళు మీకు మేము సేవ చేశాం కదా, మీరు మమ్మల్ని ఎందుకు ఓడించారు, మేము చేసిన తప్పేంటి అని ఒక బాధ్యతాయుతమైన ఒక ఎమ్మెల్యే అయితే అడుగుండేవాడు. కానీ ఆయన బాధ్యత లేని మనిషి కాబట్టి, ఆయనకి మనుషులు అక్కర్లేదు కాబట్టి, ప్రజలు అవసరం లేదు కాబట్టి ఆయన ఇన్ని రోజులు మాట్లాడలేదు. అలా కాకుండా అసలు కాదు, నేను ఎక్కడ తప్పు చేశాను, ఎందుకు ఈ రకంగా జరిగింది, 30 ఏళ్ళు మన కావాలనుకున్నారు కదా అంటే 30 ఏళ్ళు మిమ్మల్ని వాళ్ళు కావాలనుకోలేదు, వాళ్ళు కావాలనుకునేలాగా మీరు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేడండి. ఈ మౌనం వెనక ఏముంది అనేది అందరి సందేహం. ఇంకొకటి అంటే అంతకుముందు చూసుకుంటే కనుక మేడం, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ కూడా వాళ్ళు ఆరోపించారు. అలాంటిది ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ ఈవీఎం అయితే జరగలేదు, కాకపోతే ఇప్పుడు కూడా రిగ్గింగ్ జరిగిందని, లేకపోతే ఇంటెన్షనల్లీ వాళ్ళు అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? మద్రాస్ నుంచి ఏమైనా ఓటర్లను వీళ్ళు తెచ్చుకున్నారేమో కానీ అక్కడ రిగ్గింగ్ ఏం జరగల. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటేశారు, చాలా మంది సంతోషించారు, మేము ఓటు హక్కు వినియోగించుకోగలిగాం.
మీకు నిజంగా తెలుసా అండి, మనం బాధ్యత గల పౌరులం అయితే ఎవరైనా సరే మన ఓటు హక్కు మనం వినియోగించుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడంటే నోటా ఉంది, లేదు వెళ్ళాలి అంతే. లేకపోతే మన ఈ పౌరుల కింద ఎలాగ మనం కన్సిడర్ అవుతాం? కాబట్టి వాళ్ళు ఈసారి వాళ్ళు 30 ఏళ్ల తర్వాత వాళ్ళు ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు కావాల్సిన విధంగా వాళ్ళు ఎవరు కావాలో వాళ్ళని ఎన్నుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితి, నిస్సహాయ స్థితి అంటాం చూడండి, అటువంటి స్థితికి వచ్చారు ఆయన. అయితే ఈ స్థితిలో కూడా ఆయన ఏదో ఆలోచిస్తూ ఉంటాడంటే, ఈ పులివెందుల ప్రజలు నన్ను కాదనుకున్నారు, వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి, ఈ తెలుగుదేశం కూటమిని ఏం చేయాలి, ఈ తెలుగుదేశం కూటమి తరఫున నిల్చున్న లతా రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు ఆయన. ఖచ్చితంగా ఆలోచిస్తాడు. దీనికి ఎప్పుడో ఎక్కడో ఏదో జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే, ఒకటి నేను మిథున్ రెడ్డిని కలవాలి, ఆయన ములాఖత్ అవ్వలేదు. 2 వినాయక చవితి తర్వాత కలుస్తాడు ఆయన. 3వది మనకి ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఒకటి ఉంది సెప్టెంబర్లో. సో ఇవన్నీ అయ్యాక ఆయన దీని మీద ఏమైనా స్పందిస్తారా అంటే ఏ రకంగా స్పందిస్తారు, అది చేతల్లోనా మాటల్లోనా అనేది మనం ఎదురు చూడాలి. సో మేడం, అంటే ఎవరైతే కొయ్య ప్రవీణ్ అని చెప్పేసి ఐపీఎస్ ఉన్నారో ఆయనకు సంబంధించి వైసీపీ నేతలు కూడా బాడీ షేమింగ్ చేస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో దీని గురించి ఏమంటారు? అంటే వీళ్ళకి ఇంకా బుద్ధి రాలా. మనుషులు క్యాస్ట్ని బట్టి లేకపోతే మీ బాడీని బట్టి మీరు మళ్ళా మాకు ఏంటి మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు, మా మైనార్టీలు అంటే అదొక ట్యాగ్ లైన్ అనమాట. అలాంటిది మీరు కొయ్య ప్రవీణ్ గారిని అన్నారంటే మీకు ముందుంది. కోయా ప్రవీణ్ అనే వ్యక్తి ఆయన ఉద్యోగ నిర్వహణలో ఆయన చాలా బాగా ఉన్నారండి. అంటే ఒక పోలీస్ ఎలా ఉండాలో, నేనేరా పోలీస్ అంటాడు చూడండి సాయి కుమార్, అలాగా చుక్కలు చూపించాడు ఆయన. అంటే నిలబెట్టగలిగాడు ఈసారి వైసీపీని, ఆయన నిలబెట్టగలిగాడు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించగలిగాడు, ఒక కానిస్టేబుల్ అరెస్ట్ చేశాడంటే ఈ రోజు పులివెందుల్లో ప్రజాస్వామ్యం ఎలా ఉంది అనేది మీ కంటికి ముందే కనిపించింది. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కోయా ప్రవీణ్ మీద ఇవాళ వాళ్ళు ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో దీనికి తప్పకుండా వాళ్ళు ఒకరోజు బాధపడతారండి. అది మనం ఎదురు చూద్దాము. ఏదైనా కూడా మనం ఫస్ట్ బాడీ షేమింగ్ చేయటం అనేది ఒక అనాగరిక చర్య. మీరెవరు? ఇప్పుడు నేను ఇలా పుట్టానండి, నేను సన్నగా పుట్టానా లావుగా పుట్టానా నా చేతుల్లో ఉండదు కదా, నా జీన్స్ అది. దానికి మీరు ఇంత సన్నగా ఉన్నారేంటి, మీకు తెలుసా చాలా మంది వెక్కిరించేవాళ్ళు, ఇంకా సన్నగా ఉండేదాన్ని. అది నేను కోరుకున్నది కాదు కదా, నేనేం చేస్తాను? ఓ పక్క మీరు ఎందుకు ఇంత సన్నగా ఉంటారంటారు, మళ్ళీ జలసీ పడిపోయి మీలాంటి వాళ్ళు ఎంత తిన్నా కూడా తెలియదు అని కూడా అంటారు. మళ్ళా మీలాగా ఎలా అవ్వాలి అది కూడా అడుగుతారు. ఒకవేళ సన్నగా ఉన్నా కమెంట్స్ చేస్తారు, లావుగా ఉన్నా చేసి, లావుగా ఉంటే ఎక్కువ చేయరు, సన్నగా ఉంటే ఎక్కువ చేస్తారు. మీరు ఎక్కువ తింటారంటారు తినకపోయినా. అంటే ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. సో కోయా ప్రవీణ్ గారిని ఏదైతే వీళ్ళు బాడీ షేమింగ్ చేసినా, ఆయన కులాన్ని తిట్టినా, అందుకు వాళ్ళు ఒకరోజు రిపెంట్ అవుతారండి. ఎందుకంటే కోయా ప్రవీణ్ గారు ఏది కూడా అలా వదిలిపెట్టే రకం కాదు, వదిలిపెట్టకూడదు కూడా. అలాంటి మనిషే మనకు కావాలి. నిజంగా మొగాడు అనిపించుకున్నాడు ఆయన పులివెందుల్లో. ఈ రోజు పులివెందుల మొగాడు ఎవరంటే ఖచ్చితంగా కోయా ప్రవీణ్. ఓకే మేడం, నమస్తే. థ్యాంక్ యూ.